ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి పెను ప్రమాదం పొంచి ఉంది బిడ్డ. ఈ 3 ప్రాంతాలకు అస్సలు వెళ్ళొద్దు. కాదని వెళితే నీ సాయి తండ్రి కూడా కాపాడలేడు. ఇప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ ఎప్పుడు కూడా ఒక విషయం చెప్పనా, మనకి ఎక్కడ మన ప్రాణాలు మనమే కాపాడుకోవాలి బిడ్డ. ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఈ 3 ప్రదేశాలకి వెళ్ళొద్దు. ఇది నీ మంచి కోసమే చెప్తున్నాను తల్లి. నీ సాయి తండ్రి ఎందుకు చెప్తున్నారో కాస్త ఆలోచించమ్మా. బిడ్డ, నువ్వు తెలివైన దానివి, చురుకైన దానివి, చాలా గమనిస్తావు. కానీ నీకు అమాయకత్వం కూడా ఉంది బిడ్డ. ఎప్పుడైనా సరే నువ్వు కొన్ని నిర్ణయాలనేవి పొరపాట్లుగా తీసుకుంటున్నావు. తొందరపాటు వల్లే నీ యొక్క నిర్ణయం అనేది పొరపాటు అనేది చేస్తున్నావు. అలాంటి పొరపాటు చేయకూడదని నీ తండ్రిగా జాగ్రత్త చెప్పడానికి వచ్చాను. నువ్వు ఎప్పుడు కూడా ఈ 3 ప్రదేశాలకు వెళ్ళొద్దమ్మా. వెళితే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. ఎప్పుడైనా సరే నీ చుట్టూతా నలుగురిలో కూర్చోవడం, నలుగురితో మాట్లాడడం, సరదాగా ఉండడం, ఫ్రెండ్స్ అని, స్నేహితులని, బంధువులని, ఇట్లా ఎవరో ఒకరు నీ దగ్గరికి రావడం, వీళ్ళెవరో ఒకరి దగ్గరికి లేకపోతే నువ్వు వెళ్ళడం, ఏంటంటే కాస్త సరదాగా సందడిగా ఉండడానికి నువ్వు ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నావు. ఎప్పుడైనా సరే అటు ఇటు వెళ్తూ ఉన్నాము, ఏదైనా దైవ దర్శనానికి వెళ్తూ ఉన్నాము, కొన్ని రకాలైనటువంటి పనులు చేస్తూ ఉందాము. సరదాగా ఉంటుంది కదా. ఎప్పుడు ఒకే చోటు ఉంటే బోర్గా ఉంటుంది కదా. మనశ్శాంతి అనేది ఉండదు కదా. బయటికి వెళితే 4 విషయాలు నేర్చుకోవచ్చు. కాస్త మనశ్శాంతి కూడా మనకుంటుంది. ఎప్పుడు కూడా ఏంటి బాధలు అది ఇదని చెప్పేసి ఏంటంటే, నువ్వు ఎక్కువగా ఎవరినైనా నలుగురితో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావు, బయట తిరగడానికి ఇష్టపడుతూ ఉన్నావు. అయితే ఈ రోజులైతే మాత్రం కొంచెం కష్టం. ప్రజెంట్ ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఈ ప్రయాణాలు కొన్ని రోజుల్లో పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. ఒకవేళ ప్రయాణాలు పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండు. నువ్వు వెళ్ళకూడనటువంటి మొట్టమొదటి ప్రదేశం ఏంటంటే, నువ్వు చాలా దైవభక్తిని కలిగి ఉంటావు కదా. ఎక్కువగా దైవాన్ని దర్శిస్తూ ఉంటావు. పూజలు, దైవం మీద నమ్మకం కావచ్చు, నీకున్నటువంటి అన్ని రకాల సాంప్రదాయాలు పాటించడం, హిందూ సాంప్రదాయాలు పాటించడం, కట్టుబాట్లు, పద్ధతులు అన్నీ కూడా పాటిస్తూ ఉన్నావు కదా. పూజలకు మంచిగా విలువనిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వేంటంటే దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం వస్తుంది, బాగుంటుందని కుటుంబంతో సహా వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటావమ్మా. అయితే ఎప్పుడు కూడా నువ్వు దైవం దగ్గరికి వెళ్ళడం మంచిదే. దానివల్ల నీకు పుణ్యం వస్తుంది, కాదని అనడం లేదు బిడ్డ. కాకపోతే ఇప్పుడున్నటువంటి రోజులు ఎలా ఉన్నాయంటే, నీకు కొన్ని రోజులు గ్రహాలని కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. బయటికి వెళితే అది దైవ దర్శనానికైనా కావచ్చు, దైవం మనల్ని కాపాడతాడనే నమ్మకం నీకుంది. కానీ నీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు వ్యతిరేకంగా మారటం వల్ల కావచ్చు, అవేంటంటే ఒక్కొక్కసారి దైవం కూడా కాపాడలేని స్థితిలోకి వస్తారు తల్లి. ఆ దైవం నీకు ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది. నువ్వు వెళ్ళొద్దు, చేయొద్దు అన్నట్లుగా నీకు నా రూపంలో, నీ తండ్రి రూపంలో చెప్తున్నాను తల్లి. ఏదో ఒక సంకేతం నిన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అది నువ్వు అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడు కూడా దైవం నిన్ను కాపాడుతూనే ఉంటానమ్మా. ఎక్కడికి వెళ్ళినా సరే పుణ్యం తెచ్చుకోవడం సంగతి తర్వాత. ఏం జరుగుతుందంటే, వెళ్ళిన మనుషులు క్షేమంగా వస్తామో లేదో తెలియనటువంటి రోజులు కాబట్టి ప్రస్తుతానికి కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే తల్లి, ఎక్కువగా ఏదైనా ఊరు వాళ్ళు ఉన్నటువంటి పుట్టిన ఊరిని విడిచిపెట్టి ఇంకొక ఊరు వెళితే అక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు, మంచిగా సెటిల్ అవ్వచ్చు. ఊరు విడిచిపెట్టి, సిటీ విడిచిపెట్టని, లేకపోతే దేశాన్ని విడిచిపెట్టి వెళ్దామన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. అది సంపాదన పరంగా కాకపోవచ్చు, లేకపోతే అలాంటి చోటు ప్రకృతిని ఎంజాయ్ చేయొచ్చు, లేకపోతే కొత్త వాటిని చూడొచ్చు, కొత్త నేర్చుకోవచ్చు. పిల్లలు వాళ్ళందరూ
వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. చాలా బాగుంటుందని చెప్పి ఫ్రెండ్స్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటుంది, అక్కడైతే బాగుంటుందని కొంతమంది ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా మీరు ప్రెజెంట్ అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులైతే ఏ మాత్రం కూడా మీకు బాగోలేదు కాబట్టి ఉన్న చోటే ఉండి ఏదైనా సరే పని చేసుకో తల్లి. అది ఎక్కడికో వెళ్ళి లక్షల కోట్లు సంపాదించాలనే తపన మీద వెళ్ళినా కూడా చివరికి ఏం జరుగుతుందో ఊహించలేం. కాబట్టి ఇప్పుడు నువ్వున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నీకు అర్థమవుతూ ఉంది కదా, ఎలాంటి ప్రమాదాల దగ్గరికి వెళ్ళి మరి చేతులారా ఇబ్బంది పడద్దు బిడ్డ. డబ్బుదేముంది, డబ్బు ఉంటేనే బ్రతకాలని చెప్పి ఏమీ లేదు కదా. పచ్చడి వేసుకుని తిన్నా, పంచభక్ష పరమాణాలు తిన్నా ఆ దేవుడు నీకు తోడుగా ఉంటారు తల్లి. 100 ఏళ్ళు నువ్వు హ్యాపీగా బ్రతికేస్తావు. తినే ఆహారంలో ఉండదు కదా, నీ యొక్క మనశ్శాంతిలోనే కూడా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ. అయితే ఇక మూడో ప్రాంతంలోకి వచ్చి అంటే మూడో ప్రదేశం వచ్చేటప్పటికి విలువలేని చోటుకి అస్సలు వెళ్ళొద్దు. అంటే నీకు తెలిసిపోతుంది కదా, విలువలేని చోటంటే మన బంధువుల్లో అవ్వచ్చు, మన రక్త సంబంధికులు చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది మనుషులు మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు. అంటే వారికి ఆస్తిపాస్తులు ఉన్నాయని అహంకారం, ఎదుటి వాళ్ళకన్నా తక్కువ ఉన్నాయని కానివ్వండి, లేకపోతే అసలు ఏమీ లేదని కానివ్వండి, మనిషి ఏంటంటే చాలా తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇళ్ళకి పిలిచి కూడా అవమానాలు చేస్తూ ఉంటారు. అలాంటి విలువ లేని ప్రదేశాలు పిలిచినా కూడా వెళ్ళొద్దు. వెళితే మాత్రం ఖచ్చితంగా అవమానం అనేది ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళు అవమానించడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి అదో టైంపాస్ అనమాట. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి అవమానపడి బాధపడి మనసునంతా కూడా అల్లకొల్లోలం చేసుకునే కన్నా మెదలకుండా ఉన్న చోట ఉండడమే చాలా మంచిది కదా. దానివల్ల కుటుంబాలు గొడవలవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అవమానానికి మైండ్ అంతా గజిబిజి అయిపోయి ఇంట్లోకి వెళ్ళి కుటుంబం మీద, నీ పిల్లల మీద అరవడం, నీ భార్య మీద అరవడం, నీ భర్త మీద అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటున్నావు బిడ్డ. కాబట్టి ఎప్పుడు కూడా నీ విలువలేని చోటికి అస్సలు వెళ్ళదు. వెళితే మాత్రం నీ మనసు దెబ్బతింటుంది తల్లి. అంతకన్నా నష్టం ఇంకొకటి ఉండదని నువ్వు గ్రహించు. అలాంటి విలువలేని చోటుకి మాత్రం నువ్వు వెళ్ళి చేతులారా సమస్యల్ని కోరుకొని తెచ్చుకోవద్దు. కొంతమందికి ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉంటారు, తెలియకుండానే నష్టం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారింటికి అలాంటి వారికి అసలు ఈ అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో మారే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరిని మంచిగా మార్చే కన్నా మనం మారితే సరిపోతుంది కదా. అలాంటి చెడ్డ మనుషుల దగ్గర అంటే మనకి పక్కకు వెళ్ళిపోతే మంచిది కదా. ఈ 3 ప్రాంతాలకైతే నువ్వు అస్సలు వెళ్ళొద్దు బిడ్డ. ఇక నువ్వు ముఖ్యమైన పనులు లేదా మేము వెళ్ళాల్సిందే, నేను ప్రయాణం చేయాల్సిందే బాబా, నాకు కుదరదు అని నువ్వు గట్టిగా అనుకున్నట్లయితే మాత్రం వెళ్ళాల్సిన పరిస్థితులు ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి కదా. ఇక అలాంటప్పుడు నీ యొక్క సమయాన్ని మానుకోవాలన్నా కూడా కుదరదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తావంటే తల్లి, నీకు తెలిసినటువంటి గురువుల దగ్గర కానీ నీ యొక్క జాతకాన్ని చూపించుకొని సంప్రదించడం కానీ, అలాగే కొన్ని పరిహారాలు పూజలు చేస్తూ ఉంటారు కదా, అలా మీరు వెళ్ళినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఆ యొక్క ప్రమాదాన్ని మనకు కలగకుండా వాళ్ళు చేసే పూజలు పరిహారాలు అనేవి మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాయి తల్లి. కాబట్టి మీరు ఇలా ఏదైనా సరే గురువుని సంప్రదించడం, లేదంటే వారికి ఫోన్ చేసి అడగడం, లేదా పండితులకి మీ యొక్క జాతకాన్ని చూపించి సంప్రదించడం, వాళ్ళు చెప్పేటటువంటి పరిహారాలు పూజలు చేసుకున్న తర్వాత మీరు వెళితే ఆ ఇబ్బంది నుంచి మీరు తప్పించుకోవచ్చు. అంటే మీకు ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాని ఏముందిలే బాబా, మీరు ఏం చెప్పినా ఇలాగే చెప్తారని నువ్వు సొంత ప్రయత్నంగా అయితే వెళ్ళవద్దమ్మా. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన టైం ఎలా ఉందో తెలియదు. కాబట్టి ప్రమాదం ఎప్పుడు ఏ దిక్కు నుంచి వచ్చి పడుతుందో తెలియదు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్త అనేది తప్పనిసరిగా అవసరం. నువ్వు జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా వెనకుండా నేను నడిపిస్తాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.